ఈరోజు స్పెషల్ వీడియో మా అమ్మ చేసిన చేపల పులుసు విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది అనమాట. వేడి వేడి రైస్లో తింటే అలా ఒక్కొక్క ముద్ద వెళ్ళిపోతుంది. సో మా అమ్మ చేపల పులుసు ఎంత స్పెషల్గా చేస్తుందంటే మీకు కూడా చూస్తేనే ఎంత సింపుల్గానా అనుకుంటారు. చేపల కూర చేయటం రాని వాళ్ళు కూడా ఇంత ఈజీగా చూస్తారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫిష్ కర్రీ అంటేనే మెయిన్గా చేపల పులుసులో ఫిష్ క్లీనింగ్ చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. ముందుగా ఫిష్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను పసుపు వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 4 స్పూన్స్ మా అమ్మ కారాన్ని యాడ్ చేస్తుందండి. కారం చేపల పులుసులో ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ ఆయిల్ కూడా వేసుకున్నారు. ఇలా వేసుకొని మొత్తాన్ని హ్యాండ్తో చూడండి ఇలా రౌండ్గా మిక్స్ చేసేసారనమాట. ఇలా చేయటం వల్ల చేప ముక్కలకి ఉప్పు, కారం, ఆయిల్ ఇదంతా ఏదైతే ఉందో మొత్తం చక్కగా పడుతుందన్నమాట ముక్కకి. ఇలా అంతా కూడా కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మోస్ట్లీ నాకు మా అమ్మ చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. నాకు మ్యారేజ్ అయ్యాక నేను చేపల పులుసుని చాలా మిస్ అయిపోతాను అమ్మ చేసింది. ఇప్పుడు మెయిన్గా చింతపండు పులుసు అనమాట. ఇందులో అరగంట పాటు నానబెట్టుకుంది ఒక గుప్పెడు చింతపండు. ఇంత అంతని కాకుండా మ్యాక్సిమంగా వేస్తుంది. కర్రీ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చింతపండు గుజ్జును కూడా ఇలా వేసేసుకొని ఒక్కసారి చేత్తో మిక్స్ చేసేసుకోకుండా చేపల సట్టు ఉంటుంది కదా దాన్ని కుదించేసుకున్నట్లయితే చక్కగా ఈ ఏదైతే చింతపండు గుజ్జు ఉందో అంతా ఈ చేపల ముక్కలకి ఈ విధంగా పట్టేస్తుందండి. చూడండి ఎంత లుకింగ్గా కలర్ఫుల్గా ఉందో. సో చేపల కూర రాని వాళ్ళు కూడా ఇంత ఈజీనా అని ఈ వీడియో చూస్తే కంపల్సరిగా నెక్స్ట్ డేనే చేసేసుకుంటారు. అంత బాగుంటుంది కర్రీ, బాగుంటుంది. చేసుకునే విధానం కూడా సింపుల్. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మొత్తాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసేయాలి, ఒకే చోట వేసుకోకుండా. ఇప్పుడు వేసుకొని ఇంకో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఎంత లుకింగ్గా ఉందో. చేపల కూర అయితే చాలా సింపుల్గా ఉడికిపోతుందన్నమాట. అలాగే కలుపుకునే విధానం కూడా వస్తే చూడండి ఎంత బాగుందో. సో ఇంతేనండి, ట్రై చేసేయండి. అలాగే ఫిష్ ఫ్రై కూడా చూడండి ఎంత సాఫ్ట్గా తక్కువ ఆయిల్తో చేప ముక్కల్ని ఫ్రై చేసుకుని ఒక పక్కన చేపల పులుసు పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరనుకోండి. మెయిన్గా ఫిష్ ఫ్రైకి మిడిల్ పీసెస్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్పుడే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫిష్ తీసేసుకొని ఇందులోకి మ్యాగ్నేషన్ కోసం కొంచెం సాల్ట్, అలాగే కారం కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, అలాగే లైట్గా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. అలాగే ఒక హాఫ్ లెమన్, మెయిన్గా ఇదే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని 1 స్పూను ఆయిల్ వేసుకుని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క ఫిష్ పీసెస్కి అంతా చక్కగా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేయాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ మ్యాగ్నేషన్ చేసిన ఈ ఫిష్ పీసెస్ మొత్తానికి కూడా మసాలా చక్కగా పట్టేస్తుందన్నమాట. చక్కగా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు చాలా నీట్గా ఫ్రై అవుతుంది. ఇది చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటి ఫిష్ పీసెస్ ఈ విధంగా వేసుకున్నానండి. వేసుకున్న వెంటనే కదపకూడదు. ఒక 5 సెకండ్ ఉన్నాక 5 సెకండ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మా అమ్మ ఫిష్ ఫ్రై కానీ
చేపల పులుసు కానీ ఇలాగే చేస్తుంది. అస్సలు బోర్ కొట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు అయితే అస్సలు చెప్పనవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 5 సెకండ్ తర్వాత ఇలా ఇంకొకటి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ప్యాన్కి కొంచెం కూడా మసాలా అనేది అంటుకోలేదు, అంత బాగా ఫ్రై అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి ఫిష్ ఫ్రై, అలాగే మా అమ్మ చేసిన చేపల పులుసు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. చాలా సింపుల్ వేలో చూపించాను, చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మరింత సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూసేయండి, ఓకేనా. ఫిష్ ఫ్రై రెడీ, అలాగే మా అమ్మ చేసిన చేపల పులుసు కూడా రెడీ. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.